ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు వన్ ప్లస్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన OnePlus 15 5G మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూ అరౌండ్ ఒక 1 వీక్ నుంచి దీన్ని యూజ్ చేస్తున్నాను. సో దీన్ని నేను బేస్ మోడల్ అఫీషియల్ OnePlus వెబ్సైట్లో ఆర్డర్ పెట్టాను. 72,999 పడింది అండ్ కార్డ్ ఆఫర్ HDFC కార్డ్ కింద ఒక 4,000 రూపాయలు వచ్చింది డిస్కౌంట్. 68,999 నాకు ఈ ఫోన్ పడింది. అలాగే ఆ రోజు వెళ్ళి ప్రీ ఆర్డర్ చేసినందుకు గాను ఒక స్పెషల్ గూడీస్ బాక్స్ ఇస్తామని చెప్పారు వీళ్ళు. యాక్చువల్గా 199 రూపీస్ పెట్టి నేను ప్రీ ఆర్డర్ కూడా చేశాను. సో దానికి వీళ్ళు ఒక బాక్స్ పంపించారు. ఈ బాక్స్లో మనకి ఈ OnePlus 15 మొబైల్తో పాటు ఒక 2 చిన్న బాక్సులు కూడా వచ్చినాయి. అవి ఒకటి OnePlusకి సంబంధించిన బడ్స్ 3, అలాగే OnePlusకి సంబంధించిన 27 వాట్స్కి సంబంధించిన మ్యాగ్నెటిక్ కూలర్, దీనికి ఫోన్కి సంబంధించిన కూలర్ ఒకటి వీళ్ళు ఇచ్చారు. ఇవి 2 కూడా మనకి ఈ బాక్స్లోనే వచ్చినాయి అనమాట. ఇంతే, వీళ్ళు అడిషనల్గా 199 రూపీస్కి ఈ 2 ప్రొడక్ట్స్ ఇచ్చినట్టు మనకి అర్థం అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఫోన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఏంటని చూద్దాం. సో యాజ్ యూజువల్ OnePlus బేసిక్ థీమ్, రెడ్ కలర్ బాక్స్ ఉంటుంది, బ్లాక్ కలర్ టెక్స్ట్ OnePlus 15 అని బ్యాక్ సైడ్ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. మన దగ్గర ఉంది 12GB 256GB మోడలు అండ్ కలర్ ఏమో శాండ్ స్ట్రోము. సో దీంట్లో మనకి మొత్తం 3 కలర్లు ఉన్నాయి. అండ్ ఈ కలర్ల విషయంలో కూడా ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది, నేను మీకు చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. దీంట్లో మొత్తం 3 కలర్లు ఉంటాయి. ఒకటి శాండ్ స్ట్రోమ్ అని, ఇంకో కలర్ ఉంటుంది, ఇంకొకటి బ్లాక్ కలర్ ఉంటుంది. ఓన్లీ బ్లాక్ కలర్లో మాత్రమే మీకు బ్యాక్ సైడ్ ఉన్న ప్యానల్ ఏదైతే ఉందో అది గ్లాస్. మిగతా 2 కూడా రీఎన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ని యూజ్ చేశారు. అంటే దీంట్లో కూడా 72,999 రూపాయల ఫోన్లో మీకు బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ప్యానల్ వస్తుంది. కాకపోతే ఇది చాలా టఫ్ క్వాలిటీ అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా స్లిప్పరీగా అండ్ రిచ్ లుక్తో అయితే ఆబ్వియస్గా ఉంది. రిచ్ లుక్తో ఉంది బట్ స్లిప్పరీగా ఉంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ ప్లాస్టిక్ బ్యాక్ ప్యానల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ మీరు OnePlus 15 ప్లాన్ చేసుకుంటే డైరెక్ట్గా మీరు బ్లాక్ కలర్కి వెళ్ళిపోండి. ఆ బ్లాక్ కలర్కి మళ్ళీ ప్రొటెక్షన్ కూడా ఉంది, గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, అది కూడా మీరు నోటీస్లో పెట్టుకోండి. ఇది మాత్రం ప్లాస్టిక్ అనమాట. ఆ సౌండ్ కూడా కొంచెం డిఫరెంట్గా ప్లాస్టిక్ ఫ్లేవర్తో అయితే మనకి ఆబ్వియస్గా వస్తుంది అనమాట. సో బాక్స్ లోపల మనకి ఫోన్తో పాటు ఒక రెడ్ కలర్ వీళ్ళ OnePlus థీమింగ్కి సంబంధించిన ఛార్జింగ్ కేబుల్, అలాగే 120 వాట్స్కి సంబంధించిన ఒప్పో ఛార్జర్ అయితే మనకి బాక్స్లో వస్తుంది. అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ లాంటిది అయితే ఉంటుందన్నమాట. కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఫోన్ ఈసారి మాత్రం ఖచ్చితంగా చాలా డిఫరెంట్ లుక్తో తీసుకొచ్చారు. అండ్ ఇంతకుముందు జనరేషన్తో కంపేర్ చేసుకుంటే చూడటానికి మాత్రం చాలా ప్రీమియం ఫినిషింగ్ అయితే ఖచ్చితంగా ఆఫర్ చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ సేమ్ వీళ్ళ పేరెంట్ బ్రాండ్ ఒప్పోకి సంబంధించిన Find X9 ఫ్యామిలీలో ఏదైతే బ్యాక్ ప్యానల్ డిజైన్ ఉందో సేమ్ అదే బ్యాక్ ప్యానల్, అలాగే కెమెరా మోడల్ని వీళ్ళు యూజ్ చేశారు. ఫామ్ ఫ్యాక్టర్ మొత్తం కూడా Find X9 ఫామ్ ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట దీనివల్ల. సో దానికి ఎందుకంటే వాళ్ళకి కాస్ట్ కటింగ్ జరుగుద్ది. అంటే అన్ని ఫోన్స్ ఒకేలాగా తయారు చేయడం వల్ల వాళ్ళకి కాస్ట్ కటింగ్ జరుగుద్ది. వేరే ఫోన్లకి వేరే డిజైన్లు పెట్టారనుకోండి, అప్పుడు సపరేట్ R&D మెయింటైన్ చేయాలి కాబట్టి సో దీనివల్ల వాళ్ళకి కొంచెం కాస్ట్ కటింగ్ జరుగుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే చూడటానికి కూడా చాలా బాగానే ఉందన్నమాట. చేతిలో పట్టుకున్నప్పుడు రిచ్ ఫీల్ అయితే ఆబ్వియస్గా ఉంటుంది. 8.1 mm థిక్నెస్ ఉంటుంది. అండ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది 215 గ్రామ్స్ వెయిట్. నేను చెక్ చేసినప్పుడు కూడా 215 గ్రామ్స్ అయితే ఎగ్జాక్ట్గా వచ్చింది. అలాగే దీనికి IP68 అలాగే IP69 వాటర్ రెసిస్టెన్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ అండ్ పక్కా ఉండాల్సిన ఫ్లాగ్షిప్ ఫీచర్ అనమాట ఇంత బడ్జెట్లో ఉన్న ఫోన్స్లో. సో ఇది డిజైన్ పరంగా చూసుకుంటే. అండ్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం రిచ్ అంటే OnePlus సంబంధించిన బ్రాండింగ్ అనిపిస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం ఆబ్వియస్గా OnePlus ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే OnePlusకి కొంచెం బ్రాండ్ వాల్యూ స్టిల్ ఉంది. రీసెంట్గా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ కొంచెం బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి చేతిలో పట్టుకున్నప్పుడు కొంచెం మంచి ఫీలింగ్ అయితే ఆబ్వియస్గా ఇది ఆఫర్ చేస్తుంది అనమాట. కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, సో దీంట్లో వీళ్ళు 1.5K రిజల్యూషన్తో LTPO AMOLEDని యూజ్ చేశారు. BOE X3 ప్యానల్ని యూజ్ చేశారు, విచ్ ఇస్ వెరీ ప్రీమియం ఫ్లాగ్షిప్ ప్యానల్ విత్ 165Hz రిఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లేని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డాల్బీ విజన్ ఉంది, HDR10+ ఉంది. దీనివల్ల మీకు కలర్స్ అనేవి చాలా రిచ్ లుక్తో ఖచ్చితంగా ఉంటాయి. అండ్ మీరు వీడియోలు చూస్తున్నప్పుడు, మూవీస్ చూస్తున్నప్పుడు మాత్రం చాలా బాగుంది. అలాగే గేమ్ ఆడుతున్నప్పుడు కూడా కలర్స్ అనేవి చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఇంట్రెస్టింగ్లీ బెజల్స్ కూడా వెరీ మినిమల్గా ఉన్నాయి, వెరీ మినిమల్గా ఉన్నాయి. దీనివల్ల కొంచెం ఇంకా ఫ్లాగ్షిప్ నేచర్ని మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే పంచువల్ కెమెరా మాత్రం ఈసారి కొంచెం పెద్దగా ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మాత్రం సూపర్ ఫాస్ట్గా అయితే
రెస్పాండ్ అవుతూనే ఉంటుందన్నమాట. డిస్ప్లే డిపార్ట్మెంట్లో పెద్దగా మీరు చూడాల్సిన డ్రాబ్యాక్ ఏది కూడా మీకు కనిపించదు. లాస్ట్ ఇయర్ కాకపోతే 2K రెజల్యూషన్ డిస్ప్లేని ఇచ్చారు, ఈసారి 1.5K రెజల్యూషన్ డిస్ప్లేని ఇచ్చారు. ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ అయితే మీరు నోటీస్ పెట్టుకోండి. బట్ 165 రిఫ్రెష్ అయితే వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. బట్ 165 FPS ఉండే గేమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. మనకు మాక్సిమం 120Hz 120 FPS వరకు మనం గేమ్స్ అయితే ఆడుకుంటాం కాబట్టి. సో ఓకే, ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా బాగుంది. అండ్ కమింగ్ టు ద పెర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్, సో దీంట్లో వీళ్ళు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ రీసెంట్గా లాంచ్ చేసిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ని యూజ్ చేశారు. అలాగే ఇది LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.1 స్టోరేజ్ టెక్నాలజీతో ఆఫర్ చేస్తుంది బేస్ మోడల్లో కూడా. అలాగే దీనికి వీళ్ళు ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ క్లెయిమ్ చేస్తుంది 4 million+ వస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేశారు. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు ఒక 2-3 సార్లు టెస్ట్ చేశాను. అండ్ ఇక్కడ మా దగ్గర మంచిర్యాలలో టెంపరేచర్స్ అనేవి వెరీ వెరీ లో ఉన్నాయి. ప్రజెంట్గా 6 to 9 degrees అలా ఉంటున్నాయి, బాగా కూల్గా ఉంటుంది. సో ఇలాంటి కండిషన్లో టెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఈవెన్ మీరు ఎంత కూల్ టైంలో టెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ల్యాబ్ స్టాండర్డ్స్ వేసుకోవాలి నియర్లీ. సో అలాంటి కండిషన్లో కూడా 3.4 million స్కోర్ వరకు అయితే చేస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ నేను ట్విట్టర్లో చాలా రకాల వీడియోస్ చూశాను, అలాగే చాలామంది కంప్లైంట్స్ చూశాను. సో OnePlus 15 గేమ్ ఆడుతున్నప్పుడు చాలా హీట్ అవుతుంది, ఓవర్ హీట్ అవుతుందని చెప్తున్నారు. అండ్ ఇది ప్లాస్టిక్ ప్యానల్ నా దగ్గర ఉన్న మోడల్. అండ్ నేను ఇప్పుడు ప్రజెంట్గా మంచిర్యాలలో ఉన్న కండిషన్ ప్రకారం చూసుకుంటే మాత్రం నాకు రెగ్యులర్గా నార్మల్ బాడీ టెంపరేచర్ మాత్రం 32 degrees ఉంటుంది. అండ్ గేమ్ ఆడుతున్నప్పుడు అది ఈవెన్ హైయెస్ట్ ఫ్రేమ్ రేట్స్లో పెట్టి హైయెస్ట్ గ్రాఫిక్ సెట్టింగ్స్లో పెట్టి ఆడుతున్నప్పుడు కూడా నియర్లీ 1 hour గేమ్ ఆడితే నాకు మ్యాక్సిమం 37 degrees వరకు మాత్రమే వెళ్ళింది. సో ఇక్కడ ప్రజెంట్గా నాకున్న క్లైమేటిక్ సిచ్యువేషన్స్ ప్రకారం ఇంత తక్కువ చూపిస్తుందా, లేకపోతే కొన్ని డివైస్లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా తెలియదు, కానీ నా దగ్గర ఉన్న డివైస్ మాత్రం హానెస్ట్గా చెప్పాలంటే బాగుంది. సో ఎలాంటి పెద్ద హీటింగ్ అయితే నేనైతే నోటీస్ చేయలేదు. ఈవెన్ 40 degrees కూడా టచ్ అవ్వట్లేదు. బట్ మా దగ్గర టెంపరేచర్స్ కూడా డౌన్ ఉన్నాయి కాబట్టి సో నేను దాన్ని ఎగ్జాక్ట్గా 100% చెప్పలేను. కానీ ప్రజెంట్ అయితే మాత్రం నేను ఈవెన్ 1 hour గేమ్ ఆడితే PUBG హైయెస్ట్ సెట్టింగ్స్ పెట్టి ఆడినా కానీ మ్యాక్సిమం 37 degrees వరకు అయితే వెళ్తుంది. అది కూడా మొబైల్ డేటాతో, మళ్ళీ వైఫై కూడా కాదు, మొబైల్ డేటాతో నేను ఆడి చూశాను. సో విచ్ ఇస్ వెరీ వెరీ రీజనబుల్. నిజానికి పెద్ద హీట్ అయితే కావట్లేదు. అండ్ అది కాకుండా వీళ్ళు కొత్తగా వీళ్ళ ఓన్ గేమింగ్ టెక్నాలజీని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు. సపరేట్ డెడికేటెడ్ చిప్ను కూడా వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. దానివల్ల గేమింగ్ అనేది కొంచెం బెటర్గానే ఉంది. అండ్ ఈవెన్ మీకు ఇంతకుముందు జనరేషన్స్తో కంపేర్ చేసుకుంటే గేమింగ్ అనేది దీంట్లో ఈసారి ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వీళ్ళు తీసుకెళ్లారు. అది మాత్రం వాస్తవం, చాలా బాగుంది. గేమింగ్ డిపార్ట్మెంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే నా పర్టికులర్ డివైస్లో మాత్రం నేను నోటీస్ చేయలేదు, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, కెమెరాలో బ్యాక్ సైడ్ మొత్తం మీకు 3 కెమెరాస్ ఉంటాయి. 3 కెమెరాస్ కూడా చాలా మంచి కెమెరాస్ని యూజ్ చేశారు. మెయిన్ కెమెరా IMX906, ఇది ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ సోనీ సెన్సార్. అలాగే దీంతో మనకి 8K రికార్డింగ్ కూడా మనం చేసుకోవచ్చు. రెండోది శాంసంగ్ సంబంధించిన 50 MP JN5ని యూజ్ చేశారు. ఇది ఒక పెరిస్కోపిక్ టెలిఫోటో లాగా దీంట్లో వీళ్ళు వాడారు. 3.5x ఆప్టికల్ జూమ్ చేస్తుంది ఇది. సో ఆప్టికల్గా 3.5x వరకు మీకు జూమ్ చేస్తుంది అనమాట. అండ్ మూడోది 50 MP ఓమ్ని విజన్ OV50D14 యూజ్ చేశారు. లైట్ హంటర్ 400 ఇది. సో విచ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ గుడ్ సెన్సార్. దీని ఒక వైడ్ యాంగిల్ లెన్స్ లాగా దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ 32 MP సోనీకి సంబంధించిన IMX709 యూజ్ చేశారు దీంట్లో యాక్చువల్గా. సో ఇది కూడా చాలా మంచి సెన్సార్ అనమాట. సో ఇవన్నీ టెక్నికల్గా చూసుకుంటే చాలా చాలా సాలిడ్ హార్డ్వేర్ అనమాట కెమెరా డిపార్ట్మెంట్లో. అండ్ మీకు టెలిఫోటో లెన్స్కి అలాగే మెయిన్ కెమెరాకి రెండింటికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంది. అండ్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కెమెరాతో మీరు 4K 30-60 వరకు రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద ఫోటోస్ డిపార్ట్మెంట్లో మాత్రం ఈసారి మాత్రం వీళ్ళు హ్యాసెల్బ్లాడ్ కొలాబరేషన్ అయితే లేదు. అండ్ వీళ్ళ ఓన్ ఒప్పోకి సంబంధించిన లూమో టెక్నాలజీని దీంట్లో వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. అది కాకుండా వీళ్ళ ఓన్ టెక్నాలజీ అని చెప్తున్నారు వీళ్ళు ఒప్పో వాళ్ళు. అండ్ దీని ప్రకారం చూసుకుంటే మాత్రం ఈసారి మాత్రం ప్రీవియస్ జనరేషన్ OnePlus మొబైల్స్ లాగా మీకు హ్యాసెల్బ్లాడ్ కలర్స్ అయితే ఖచ్చితంగా లేవు. నన్ను అడిగితే కరెక్ట్గా మాట్లాడాలంటే వీళ్ళు షామీకి సంబంధించిన లైకా కొలాబరేషన్ షామీ 14, షామీ 15 ఇలాంటి ఫొటోస్ లాగా కనిపిస్తుంది నాకు. అండ్ ఫొటోస్ ఏమి చూడటానికి బాగాలేవా అంటే ఖచ్చితంగా బాగున్నాయి. బట్ మీరు జూమ్ చేసి చూసినప్పుడు మాత్రం అక్కడ కొంచెం దొరికిపోద్ది అనమాట. కాకపోతే ఇంతకుముందులాగా సోషల్ మీడియా రెడీ ఫొటోస్ లాగా అయితే ఆబ్వియస్గా నాకైతే కనిపించట్లేదు, పర్టికులర్గా హ్యూమన్ ఫేసెస్ని ఫోటోలు తీసినప్పుడు మాత్రం. సో మేము ఇక్కడ చూడండి చాలా రకాల ఫొటోస్ కూడా తీశాను. బట్ ప్రాపర్ గ్రీనరీ బ్యాక్ సైడ్ మీరు మంచి క్లైమేట్తో, మంచి గ్రీనరీస్తో, మంచి ఆర్కిటెక్ట్స్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్, గ్రీనరీ, నేచర్ లాగా ఉంటే మాత్రం ఫొటోస్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. బట్ జూమ్ చేసినప్పుడు మాత్రం ఆబ్వియస్గా 1x 2x షాట్స్లో 3x షాట్స్లో మీరు ఈజీగా మీకు స్కిన్ టోన్ అనేది దొరికిపోతుంది అనమాట.
సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మాత్రం నాకైతే ఇది పెద్ద కెమెరా మాత్రం నాకు అంత గొప్పగా అయితే ఏమో లేదేమో అనిపిస్తుంది. అండ్ అది కాకుండా దీనికంటే తక్కువ బడ్జెట్లో మీకు ఒప్పో వాళ్ళు ఇంకొంచెం హ్యాసెల్బ్లడ్ కొలాబరేషన్ తక్కువ ప్రైస్లోనే వీళ్ళు చాలా బెటర్ కెమెరాస్ని ఆఫర్ కూడా చేయడం, అది నేను ఆల్రెడీ ఒప్పో Find X నా దగ్గర చూశాను. సో దానివల్ల నాకు అలా అనిపిస్తుందా, లేకపోతే నిజంగానే OnePlus ఈసారి కెమెరా గేమ్లో కొంచెం వెనకబడిందా అనేది మీరు కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. మీకు అన్ని ఫొటోస్ నేను ఇక్కడ మీకు డిస్ప్లే మీద వేస్తాను. అన్ని ఫొటోస్ మీకు జిప్ చేసి మీకు ఫస్ట్ కామెంట్లో డ్రైవ్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి చూడండి, మీరు కూడా ఓపెన్ చేసి జూమ్ చేసి చూడండి, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. కెమెరాలు అయితే బాగున్నాయి, బట్ ఎప్పటి OnePlus లాగైతే ఖచ్చితంగా లేదేమో అని నాకు అనిపిస్తుంది. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ షాట్స్ అండ్ ఈవెన్ లో లైట్ షాట్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ డిఫరెంట్ ఫ్లవర్స్, కలర్స్ అవన్నీ కూడా మీకు చాలా వరకు కెమెరా శాంపుల్స్ నేను యాడ్ చేస్తాను. నాకెందుకో లైకా ఫొటోస్ లాగా అనిపిస్తుంది, లైకా స్టైల్ ఆఫ్ రెండర్ లాగా అనిపిస్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు, నాకైతే బాగానే అనిపించింది. ఒకసారి చూసుకోండి. అండ్ కమింగ్ టు ద OS డిపార్ట్మెంట్, ఈ ఫోన్కి ఉన్న హైయెస్ట్ అతిపెద్ద ప్లస్ పాయింట్ ఆబ్వియస్గా OnePlus అంటే చాలా మందికి నచ్చేది వీళ్ళకి సంబంధించిన ఆక్సిజన్ వాయిస్, కలర్ వాయిస్ అనమాట. కలర్ వాయిస్ 16 ఉంటుంది దీంట్లో, విచ్ ఇస్ వెరీ వెరీ ఫ్లూయిడ్. నాకైతే దీంట్లో పర్టికులర్గా సూపర్గా నచ్చుతుంది. అండ్ ఒప్పో Find X9 Pro కూడా నేను వాడుతున్నాను, దాంట్లో కూడా ఎక్సలెంట్గా అనిపిస్తుంది అనమాట. కలర్ వాయిస్ ఈ సంవత్సరం మాత్రం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. యానిమేషన్స్ కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా యానిమేషన్స్, మీకు స్టైల్స్, ఓపెనింగ్ అయ్యే విధానం, అలాగే ఫ్లూయిడ్నెస్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. కంట్రోల్ ప్యానల్ కావచ్చు, అలాగే మీకు డైలర్ కూడా దీంట్లో వీళ్ళ ఓన్ డైలర్ వస్తుంది. ఈ డైలర్ ఇంటర్ఫేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. దీంట్లో వీళ్ళు కొన్ని AI ఫీచర్స్ కూడా డైలర్కి యాడ్ చేశారు, అసిస్టెంట్ దాన్ని యాడ్ చేశారు. దీనివల్ల ఇంకొంచెం బెటర్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ వీళ్ళు 7 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏమో వీళ్ళు ఆఫర్ కూడా చేస్తున్నారు. అండ్ ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్, 72,000 రూపాయల ఫోన్లో కూడా కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంది, మినిమల్గా ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు. అండ్ వీళ్ళకి సంబంధించిన ఒప్పో స్టోర్ యాప్ కూడా ఉంటుంది, మీరు కావాలనుకుంటే దాన్ని టర్న్ ఆఫ్ డిజేబుల్ చేసుకోవచ్చు. సో కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంది, బట్ స్టిల్ నాకు ఈ UI మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది, చాలా బాగుంది. చాలా ఫోన్స్ కంటే చాలా చాలా బెటర్ అనమాట ఇది. అండ్ దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే 7300 mAh బ్యాటరీ ఇస్తున్నారు వీళ్ళు. 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ మనకి బాక్స్లో వస్తుంది. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు దీనికి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు 50 watt వరకు, అది కూడా చాలా బాగుందన్నమాట. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, దీనికి USB 3.2 OTG టెక్నాలజీని దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. NFC ఉంది. కాల్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఎవ్రీథింగ్ దీంట్లో బాగుంది, ఎక్కడ దీంట్లో డ్రాబ్యాక్ లేదు. ఓన్లీ ఈ కలర్, ఇంకొక కలర్లో మాత్రం కొంచెం ప్లాస్టిక్ నేచర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా కొడుతున్నప్పుడు కూడా జల్ 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 అంటుంది అన్నట్టు, అంటే ప్లాస్టిక్ ఫ్లేవర్ అయితే ఈజీగా మనకు అర్థమవుతుంది. ఇది ఒక్కటే కొంచెం నాకు డ్రాబ్యాక్ అనిపించింది, మిగతా అంతా కూడా సూపర్గా ఉంది. అండ్ మీకు ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఈ 2 గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు, నాకు కూడా వచ్చినాయి. ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ప్రీ బుకింగ్ చేసుకున్నారు లేదా అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చూసుకోండి అనమాట. ఇదైతే ఉన్నాయన్నమాట. సో ఇది OnePlus 15కి సంబంధించిన నా హానెస్ట్ ఒపీనియన్. 1 వీక్ తర్వాత మీకు ఎలా అనిపించిన కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోద్దు.